రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కి తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లి అరెస్టు చేశారు. దాదాపుగా 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. ఇక సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీశారు. సెర్చ్ వారెంట్తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఇక సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఈడీ ఆఫీస్ కి తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కి తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, ఓవర్ టు యు. కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. ఆయన అరెస్ట్ కూడా చేసేశారు. అంతకుముందు ఆయన ఫోన్ కూడా ఇచ్చేశారు. తొలుత దాదాపు 12 మంది అధికారులతో కూడా ఈడీ బృందం ఆయనను 10వ సమన్లు వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలిసింది. సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా సెర్చ్ వారెంట్ తోనే వచ్చామని చెప్పినట్టు తెలుస్తుంది. పోలీసులు లోపలికి వెళ్ళడం, ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలని వారు ప్లాన్ చేసినట్టు కూడా అర్థమవుతుంది అని ఇటు ఢిల్లీ సౌరభ్ భరద్వాజ్ కూడా అన్నారు. అయితే ప్రస్తుతం కేజ్రీవాల్ ను విచారిస్తున్నట్టు వార్తలు మాత్రమే వస్తున్నాయి. తాజా పరిణామాల్లో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడం, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద పూర్తిగా నలుమూలలో కూడా పూర్తిగా రాకపోకలు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు ఇటు ఐటీ అధికారులు, పోలీసులు. సీఎం నివాసానికి ఆప్ నేతలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు సానుభూతిగా నినాదాలు చేస్తున్నారు. అలాగే మద్యం పాలనకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే 9 సార్లు ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశారు. అయితే కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం అందరికి తెలిసిందే. కోర్టు సైతం ఆయన పదే నేను వెళ్ళను అని చెప్పిన నేపథ్యం. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టుకు ఈ రోజు ఊరట లభించలేదు. అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఆయన మీటింగ్ చేశాడో దాన్ని హైకోర్టు తిరస్కరించింది. మేము దీంట్లో కలగజేసుకోబోము అని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. ఇంకా ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానం కూడా నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకున్న హైకోర్టు కూడా తేల్చి చెప్పిన కొద్ది గంటల్లోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడం వంటి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధాన కేసులో మద్యంతో ఉపశమనం కల్పిస్తూ అవకాశం ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించారని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానం కూడా సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపేందుకు కూడా లీగల్ టీం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందింది. ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద కూడా ఆయన అనుచరులు, ఆయన సిబ్బంది కూడా ఇదే విషయం చెప్తున్నారు. సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేశాము. హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత హైకోర్టు నిరాకరించిన వెంటనే మేము సుప్రీంకోర్టు సంప్రదించాం. ఇంకా ఎటు నుంచి కూడా ఆ స్పందన రాకముందే అరెస్ట్ చేయడం, ఇది కూడా అక్రమ అరెస్ట్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని అనుకోవచ్చు. ఇటు హైదరాబాద్ లో కవిత ఇంటికి ఏ రకంగా అయితే వచ్చారో, ఏ రకంగా సమన్లు ఇచ్చారో, ఏ రకంగా అయితే అరెస్ట్ వారెంట్ ఇచ్చారో, ఏ రకంగా అయితే అరెస్ట్ కారణాలు చూపిస్తూ 14 పేజీలు లేఖలు ఇచ్చారో అదే కోణంలో అదే రీతిలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి కూడా ఈడీ అధికారులు వెళ్ళడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇది అరెస్ట్ చేయడం కూడా దాదాపు తర్వాత అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సుఖేంద్ర కూడా లేఖ రాశారు. ఆ లేఖలో
వెల్కమ్ కవితక్క తిహార్ జైలుకు అన్నట్టు రాశారు. అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో అవన్నీ కూడా నిజమయ్యేలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి కేజ్రీవాల్ ఇంటికి అధికారులు రాకపోయి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ స్పందించారు. మనీష్ సిసోదియాను అరెస్ట్ చేసిన ఇప్పటి వరకు ఏమీ దొరకలేని విషయం అందరూ తెలిసిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 600 మందిని పైగా అరెస్ట్ చేశారని తెలిపారు. కానీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు అరవింద్కే ఆయన అరెస్ట్ చేస్తున్నారని ఇటు ఆయనకు అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సానుభూతి పనులు ఇప్పటికే ఆయన ఇంటి వద్ద చేరుకున్నారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ లో అరవింద్ కేజ్రీవాల్ హస్తం, కవిత హస్తం, అలాగే ఇతర నేతల హస్తం కూడా ఉన్నట్టు స్పష్టం అవుతూనే ఉంది. మొత్తానికి ఈడీ అధికారులు ఒక అడుగు ముందుకేశారంటే పూర్తి ఆధారాలతో పూర్తి స్పష్టతతోనే వాళ్ళు వెళ్ళారు. ఈడీకి అత్యధికంగా పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను ఆపేయడానికి ఏ కోర్టు కూడా ముందుకు రాకపోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, సుప్రీంకోర్టులో వేసిన ఒక పిటిషన్ ఆధారంగా ఇప్పుడు అరెస్ట్ చేయకూడదని ఇప్పటికీ ఆయన సానుభూతి చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికి దాదాపు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అరెస్ట్ అయినట్టుగా కూడా స్పష్టమవుతుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ మహేందర్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శిరీష. ప్రస్తుతం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ భార్యకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నా చెప్తున్న విషయాన్ని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ సంబంధించి ఆయన అరెస్ట్ కాకుండా అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కూడా ఇచ్చిన పిటిషన్ తోసిపుస్తూ అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది. తర్వాత కీలక దశలో ఉన్న నేపథ్యంలో మేము అరెస్ట్ చేయకుండా ఆపలేమని చెప్తాన్ని చెప్పిన తర్వాత సాయంత్రం పూట భారీ ఎత్తున కేంద్ర పథకాలను మోహరించి సెర్చ్ వారెంట్ తో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి రావడం జరుగుతా ఉంది. వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. సో మొత్తం మీద సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం, తర్వాత దాదాపు 2 గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈయన లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 9 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాకుండా పలు రకాలుగా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కోర్టుకు వెళ్తూ చేస్తున్నాడు. అదే కాకుండా ఈ రోజు ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. మధ్యాహ్నం పూట ఏమైతే ఢిల్లీ హైకోర్టు ఈ అరెస్ట్ విషయంలో తాము ఎలాంటి ఆర్డర్లు పాస్ చేయలేమని చెప్పిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్లు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు అరెస్ట్ విషయంలో ఆపాలంటూ కూడా. అయితే అరెస్ట్ విషయం సంబంధించిన పిటిషన్ బెంచ్ మీద రాకముందే ఇమీడియట్ గా రియాక్ట్ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు సాయంత్రం పూట భారీ బలగాలతోటి ఇంటికి వెళ్లి ఆయన్ను 2 గంటల పాటు విచారణ చేసి ఆ తదనంతరం భార్యకు అరెస్ట్ కూడా ఇన్నారెడ్డి, కేజ్రీవాల్ అరెస్ట్ కు బిఫోర్ ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు కూడా టీగల్ టీం అయితే ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అవును శిరీష, యాక్చువల్ గా అయితే ఎప్పుడైతే మధ్యాహ్నం పూట ఢిల్లీ హైకోర్టు ఈ అంటే అరెస్ట్ విషయంలో తాము ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేము అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా సాయంత్రం మనం గమనిస్తే దాదాపుగా 5:30-6 గంటల తర్వాత ఒక్కొక్కసారి కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు రావడం, తర్వాత 6 గంటల సమయంలో 5:30-6 గంటల సమయంలో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విచారణ చేస్తున్న క్రమంలో అంటే అప్పటికే ఊహగా నిలబడుతూనే ఉన్నాయి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిద్ధమని చెప్పని. మొట్టమొదటిగా దాదాపుగా భారీ ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇంటికి చేరుకున్న దాని తర్వాత 10 నిమిషాలకే సంబంధించిన ఫోర్స్ కూడా దిగింది. మొత్తం సెంట్రల్ ఫోర్స్ అంతా వెంటనే అలర్ట్ అయిన కేజ్రీవాల్ లీగల్ టీం సుప్రీంకోర్టులో కూడా అత్యవసర పిటిషన్ వేసింది. మరి ఆ పిటిషన్ విచారణకు రాకముందే ఇమీడియట్ గా అంటే వాళ్ళు ఇలా పిటిషన్ వేస్తున్న విషయాన్ని కూడా గమనించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయన ఏదో దాదాపు మనం గమనించిన ఇప్పటికీ దాదాపుగా మనము 9 సార్లు ఆయన నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఆయన రాకపోవడం 10వ ఈ రోజు ఇంటికి వెళ్లి విచారణ చేసిన తర్వాత అత్యవసరంగా సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేస్తారని చెప్పన్న
విషయాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తెలుసుకొని ఆయన అరెస్ట్ చేసి తెలుస్తా ఉంది. మరి ఇక్కడ ఏం జరగబోతా ఉంది, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏమైతే అరెస్ట్ చేశారో మరి ఇమీడియట్ గా ఈడీ కార్యాలయం తీసుకెళ్లిన తర్వాత మరి ఇప్పుడు అత్యవసరంగా వేసిన పిటిషన్ ను విచారణ చేస్తారా లేదా, సుప్రీంకోర్టులో ఈ అత్యవసర నిర్ణయం తీసుకుని ఉన్నారు. మరి అరెస్ట్ కు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నా లేదని అరెస్ట్ నోటీస్ ను కేజ్రీవాల్ భార్యకు కూడా అందేసిన నేపథ్యంలో మరి కాసేపట్లు సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర మూసేందుకు కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి ఆ సుప్రీంకోర్టుకు వేసిన అత్యవసర పిటిషన్ మీద మరి విచారణ జరుగుతుందా లేదా, విచారణకు తీసుకుంటారా లేదా అనే విషయం మీద సర్వసాగుతా ఉంది. ఏదైనప్పటికీ చట్టం తన ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఖచ్చితంగా ఆయన ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి మూలేసేందుకు ఎన్నికలకు ఏర్పాటు చేశారు. దాని తదనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు కవితను ఏ రకంగా అయితే కస్టడీలో విచారణ చేస్తారో అదే రకంగా కేజ్రీవాల్ కూడా విచారణ చేస్తారని తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ ఢిల్లీ మద్యం సంబంధించిన ఇష్యూలో కవిత హీరోలుగా ఉంది కాబట్టి ప్రస్తుతం కవిత డైరెక్టరేట్ కూడా ప్రస్తుతం విచారణ చేస్తా ఉన్నారు. ఆ విచారణలో భాగంగా కేజ్రీవాల్ కూడా అంటే ఈ కేసులో ఈయన పాత్ర ఏంటి, ఈయన ఈ పాలసీ తయారు చేయడంలో, తర్వాత దీనికి సంబంధించిన క్యాపిటల్ వ్యవహారంలో ఈయన ఎంత మేరకు లాభపడ్డాడు, తర్వాత దీంట్లో కవిత ఏమైతే పాలసీకి సంబంధించిన వ్యవహారం ఇన్వాల్వ్ అయిందో దానికి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకంగా ఆయన సపోర్ట్ చేశాడన్న అన్ని అంశాల మీద కూడా రేపు విచారణ జరిగే అవకాశం ఇస్తే మొత్తం మీద ఒక పక్కన కవిత మరోవైపున కేజ్రీవాల్ ఇద్దరిని కూడా విచారించేందుకే పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు వస్తుందని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కేసులో ఒక సంచలనమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు మరి సుప్రీంకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్ మీద కూడా మరి కాసేపట్లో ఏం జరుగుతుంది, పిటిషన్ ను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, విచారణ చేస్తుందా, అత్యవసర పిటిషన్ విచారణ చేస్తుందా లేదా దాని మీద మరి కాసేపట్లో పూర్తి అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఈ రకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం అనేది ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే రామ్ నివాస్ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసినా సీఎం గా రాజీనామా చేయరని చెప్పారు. ఇక మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని కూడా విమర్శించినట్టుగా తెలుస్తోంది. అంటే ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు అంటే వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటి అప్డేట్స్ ఏంటి? శిరీష, ప్రధానంగా ఎప్పుడైతే లిక్కర్ కేసులో కొంతమంది అప్రూవల్ గా మారించిన సమాచారం మేరకు ఇప్పటికే గత ఏడాది జైల్లో ఉన్న కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించిన తర్వాతనే ఈయన్ను ఈ రోజు అరెస్ట్ చేసిన తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈయన అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉంటారు. ఇది ఎన్నికల సమయంలో కావాలని ఈయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిస్తున్న విషయాన్ని ఒక పక్కన ఆప్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఇదంతా కూడా పొలిటికల్ డ్రామాగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. కాకపోతే దీంట్లో ఇప్పటికి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులు కావచ్చు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే దీంట్లో అప్రూవల్ గా మారారో వారికి సమాచారం మేరకు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళకున్న ఎవిడెన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉన్న తర్వాతనే అరెస్ట్ చేసామని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పుకుంటూ వస్తా ఉంది. అయితే గతంలో కోర్టులో వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఈ పాలసీ తయారు చేయడంలో ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకం చెప్తుందని చెప్పుకొస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. శ్రీజ, రైట్, ఒక్క నిమిషం ఇన్నారెడ్డి, మన ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి గారు లైన్ లోకి వచ్చారు. తనని అడుగుదాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్. కోటిరెడ్డి, ఓవర్ టు యూ. శిరీష, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి అరెస్ట్ జరుగుతుందని ముందు నుంచి కూడా ప్రచారం ఉంది. ప్రచారమే కాదు, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతూ వచ్చింది. వాస్తవంగా ఈ కేసు ఎవరైతే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మొట్టమొదటి సిబిఐకి ఆదేశాలు ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా కేవలం కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూనే ఇందులో విచారణ కొనసాగుతూ వస్తుందనేది వాస్తవం. ప్రధానంగా దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నటువంటి పార్టీల్లో ప్రధానంగా కనిపించేటువంటిది ఆప్ పార్టీ. సో ఆప్ పార్టీ మొదటి నుంచి కూడా అది కేవలం వ్యతిరేక ఉద్యమం, ఏదైతే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బేస్ చేసుకుని పుట్టినటువంటి పార్టీ.
సో ఒకవైపు నుంచి బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్న దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం లేకుండా ఆ పార్టీని చేసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఒక కోణం అయితే, రెండవది ఖచ్చితంగా దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే జరిగాయి. ఇందులో కేజ్రీవాల్ పాత్ర గురించి చెప్పాల్సింది ఈడీనే. అయితే మొట్టమొదట ఇందులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి 13 నెలలు, దాదాపు రేపు 26వ తారీఖుకి 13 నెలలు పూర్తయిపోతాయి. సంవత్సరం దాటి 13వ నెలలు నడుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఆయనకు బెయిల్ కూడా లభించలేదు. ఆ తర్వాత సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో, సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి చాలా మంది అరెస్ట్ అయ్యారు. శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవ కానీ, ఇలా అరెస్ట్ అయినటువంటి ప్రతి వ్యక్తులు, ఆ తర్వాత రామచంద్ర పిళ్ళై, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది అప్రూవర్ గా మారారు. ఇక దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి అంటే ఈ సౌత్ గ్రూప్ మొత్తానికి కూడా కింగ్ పిన్ గా వ్యవహరించింది కేవలం కవిత అనేది మొదటి నుంచి ఈడీ చెప్తున్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన, అంటే గతంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు కొన్ని మినహాయింపులు కోరారు. అట్లాగే అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది తను అడిగింది. అందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందని ఆశిస్తున్నారు. 19వ తేదీన దీనిపైన విచారణ కొనసాగుతూ ఉండగానే 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఏదైతే లిక్కర్ కుంభకోణం అనుకుంటున్నామో, లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలన్నింటినీ ఎదురుగా పెట్టుకొని వాళ్ళు ఆ కోర్టులో సబ్మిట్ చేయడమే కాకుండా తనను ప్రశ్నిస్తూ వచ్చారు. ఈలోగానే ఇప్పటి వరకు 9 సార్లు విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు సమన్లు పంపారు. సమన్లు పంపిన ప్రతిసారి కూడా ఆయన ఎప్పుడు కూడా గైర్హాజరు అవుతూనే వచ్చారు. ఇప్పటి వరకు సమాధానం చెప్పడానికి కానీ చెప్పే ఉద్దేశంలో కానీ ఆయన ఉన్నట్టు కనిపించలేదు. అయితే తనకు అరెస్ట్ నుంచి మినహాయింపు కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, ఢిల్లీ హైకోర్టు ఈ రోజున దానికి సంబంధించి మినహాయింపు ఇవ్వలేము అని చెప్పి తను వేసినటువంటి పిటిషన్ కొట్టేయడంతో మొత్తం మీద ఆయన అరెస్ట్ కావాల్సినటువంటి రంగం సిద్ధమైందనే తెలుస్తోంది. ఈ రోజు జరిగినటువంటి ఈ పరిణామంలోనే ఒక 2 గంటల క్రితమే ఈడీ అధికారులు వెళ్ళడం, సెర్చ్ వారెంట్ తోటి లోపలికి వెళ్ళడం, సెర్చ్ చేయడం, కొద్దిసేపు సోదాల తర్వాత వెంటనే తనని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. అంటే మొత్తంగా అయితే వ్యూహాత్మకంగా గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ ని టార్గెట్ చేసి ఈ ఈడీ పూర్తిగా వ్యూహాత్మకంగా ముందుకు కదిలింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇందులో కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి చాలా మంది సౌత్ గ్రూప్ మొత్తంలో కూడా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అందరూ దాదాపుగా అప్రూవర్లుగా మారారు. ఎక్సెప్ట్ కవిత మినహా మిగతా అందరూ కూడా అప్రూవర్లుగా మారి వాళ్ళకి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా అందజేశారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఛార్జ్ షీట్ లో కానీ వాటిల్లో కూడా వీళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేస్తున్న దశలో వచ్చినటువంటి ఆధారాలన్నీ చెప్తూ వచ్చారు. అలా దీన్ని బేస్ చేసుకొని ఢిల్లీలో లిక్కర్ పాలసీని కొత్తగా సృష్టించేశారు. పాత పాలసీని మార్చేసి కేవలం కావాల్సినటువంటి వ్యక్తులకి లబ్ధి చేకూర్చే దిశగానే చేశారు. దీనికి సంబంధించి దాదాపు 100 కోట్లు గోవా ఎలక్షన్స్ కు పంపించడం, అలాగే 128 కోట్ల వరకు కూడా ఆప్ నేతలకు చేతులు మారాయి అనేటువంటిది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో మిగతా కేసులతో పోల్చినట్లయితే ఈడీ కేసుకు సంబంధించినంత వరకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంటే దీనికి సంబంధించి ఇమీడియట్ గా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. కేసు తీవ్రత ఎలా ఉంటుంది ఏంటి అనేది సెకండరీ, ఆ తర్వాత నిరూపణ అవుతుందా లేదా అనేది కూడా మనం ఇప్పుడప్పుడే చెప్పలేం. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈడీ కేసుల్లో ఉన్నారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఈ రోజుకి దానికి సంబంధించినటువంటి కేసులు క్లియర్ గా ఎప్పటికీ తేలలేదు. అంటే ఈడీకి సంబంధించినటువంటి కేసుల నిర్ధారణ అవుతాయా లేదా అనేది అయితే ముందుగా చెప్పలేం. కానీ అదుపులోకి తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అతను ఇప్పటికిప్పుడైతే బెయిల్ దొరికేటువంటి పరిస్థితి లేదు. అయితే రెండో కోణం ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మొదటి దశకి షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ కూడా క్లియర్ అయిపోయింది మొదటి దశ ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రధాన పోటీలుగా ఉన్నాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఇంక్లూడింగ్ ఏదైతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు లేనటువంటి ఒకే ఒక పార్టీ ఆప్. సో ఈ ఆరోపణల కారణంగా దీనిలో నిరూపణ అవడం గురించి తర్వాత విషయం. మొట్టమొదటిగా తనను అరెస్ట్ చేసి దీనిపైన విచారణ చేయడం ద్వారా అంటే ఈ పార్టీల అన్ని కూడా అవినీతి కేంద్ర స్థానాలుగా ఉన్నాయి అనేది బీజేపీ ప్రచారం చేయడానికి ఒక ఎజెండాలో ప్రధానమైనటువంటి అంశంగా ఉండబోతోంది. అందులో భాగంగానే ఈ రోజు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ తర్వాత కొన్ని ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది.
శిక్షకు సంబంధించినటువంటి విషయాలు అయితే మనం చెప్పలేకపోవచ్చు. కానీ మొత్తం మీద ఇప్పుడైతే అంటే ఈ ఎలక్షన్ల షెడ్యూల్లో బెయిల్ వస్తుంది అనేటువంటి నమ్మకాలు కూడా మనం చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది శిరీష. అలాగే 2022 వరకు చూసుకున్నట్లయితే 5గురు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇదే మద్యం లిక్కర్ స్కామ్ కేసులో. అదేవిధంగా 2023లో అంటే కనుక మనకి ఫిబ్రవరి 9న 2 అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా 2023 ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ, అదేవిధంగా మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా కొంతమంది అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ దాంట్లో మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఒకరికి మాత్రమే మధ్యంతర బెయిల్ అప్రూవల్ అయినట్టుగా తెలుస్తుంది. అది కూడా బోయిన్పల్లి వినోద్ అనే పేరు కూడా వినబడుతోంది. సో మొత్తంగా చూస్తే ఈ మద్యం లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇంతకు ముందు మొత్తంగా 15 మంది అరెస్ట్ అయినట్టుగా మన దగ్గర ఒకటైతే లిస్ట్ అనేది ఉంది. ఆ లిస్ట్ కి సంబంధించి ఇక మీదట వీళ్ళు మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఏమైనా వెళ్తారా? దీనికి సంబంధించి ఎటు నుంచి ఎటు రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయి? ప్రధానమైనటువంటి ఈ కేసు ఎప్పుడైతే సిబిఐ విచారణ చేపట్టిందో దీనికి సంబంధించి మొట్టమొదటి అరెస్ట్ జరిగినటువంటి వ్యక్తి ఇండోస్పిరిట్స్ సంబంధించినటువంటి మొహరాన్. అక్కడి నుంచి మొదలై తర్వాత మనిషి సిసోడియా అరెస్ట్ తర్వాత ఈ కేసు చాలా వేగంగా మారుతూ వచ్చింది. అయితే ఇందులో అంటే ఎటు నుంచి తిరిగి వచ్చినప్పటికీ కూడా ఇందులో ఇండోస్పిరిట్స్ నుంచి 33% వాటా తీసుకోవడం అనేది కవితకు సంబంధించినటువంటి విషయం. ఈ 33% వాటా తీసుకుని కేవలం ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలాగా వాళ్ళకు ఇచ్చేటువంటి కమిషన్ ని కూడా 6% నుంచి 12% పెంచి ఆ 12%గా వచ్చేటువంటి అంటే అదనంగా వచ్చేటువంటి మొత్తాన్ని కూడా ముడుపుల రూపంలో పార్టీకి అందజేయాలి అనే తరహా ఉద్దేశాలతోనే ఈ పాలసీ మొత్తాన్ని కూడా రూపొందించారు అనేది ఈడీ చేసినటువంటి అభియోగం. అందులో భాగంగానే దాదాపు అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకు కానీ కొంతమంది అప్రూవర్లుగా మారడం ఇవన్నీ జరిగినాయి. చాలా మంది జైల్లో వచ్చారు, కొంతమంది బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. సిసోడియా అయితే లోపల ఉండవచ్చు కానీ మిగతా చాలా మంది శరత్చంద్ర లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇక ఈ బోయినపల్లి అభిషేక్ సంబంధించి తన కుటుంబ సభ్యులు భార్యకు సంబంధించినటువంటి అనారోగ్య కారణాలు చూపడంతో ఒక 5 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే ఇందులో వీళ్ళందరూ కూడా కీలక పాత్రధారులుగా వ్యవహరించారు. కానీ ఇందులో కింగ్ గా వ్యవహరించినటువంటి సౌత్ మొత్తం మీద కూడా కవిత అనేటువంటిది అని చెప్పుకొచ్చారు. సో కవితను అరెస్ట్ చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాల దగ్గర నుంచి కీలక సూత్రధారులు అందరూ కూడా అరెస్ట్ అయినట్లు అయిపోయింది. ఇక ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా చూపించుతున్నటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ తోటి టోటల్ గా ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యక్తుల అరెస్టులు దాదాపు పూర్తయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఎవరెవరు సాక్షులుగా నిలుస్తారు, ఏ సాక్ష్యాధారాలను ప్రవేశపెడతారు, ఎవరు ప్రధాన నిందితులుగా మిగులుతారు అనేది పూర్తి స్థాయిలో విచారణ పూర్తయితే తప్పితే మనకు తెలిసే అవకాశం లేదు. అయితే రేపటి నుంచి బహుశా కేజ్రీవాల్ ని ప్రశ్నించడం, దీనికి సంబంధించింది ఈ ప్లానింగ్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. ఓకే, కేంద్ర రాష్ట్రంలో అంటే ప్రధానంగా ఎన్నికల టైం వచ్చినప్పుడే ఇలాంటి అరెస్ట్లకి వీటన్నిటికీ సంబంధం అనేది ఉంటుందా అని తెలుసుకోవడానికి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ కరెస్పాండెంట్ చిదంబరం గారు. గుడ్ ఈవినింగ్ అండి. చిదంబరం గారు, ఓకే, అరవింద్ కేజ్రీవాల్ అయితే అరెస్ట్ అయిన విషయం తెలుస్తోంది, బిగ్ బ్రేకింగ్ అని చెప్తూ ఉండొచ్చు. అదేవిధంగా మనీ లాండరింగ్ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఇప్పటివరకు 15 మంది అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంలో 2022 వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 5గురుగా ఉంటే మనకి 2023 ఫిబ్రవరి మంత్లోనే మనకు అరెస్ట్ అయినారు. అదేవిధంగా ఫిబ్రవరి 9న 2, ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ, అదేవిధంగా 2023 ఫిబ్రవరి 23న మనీ సిసోడియా, అదేవిధంగా 2024 ఫిబ్రవరి 15న కవిత, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ చిదంబరం గారు అందజేస్తారు. చిదంబరం గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మెయిన్ ఇష్యూ మనం చూస్తే దాన్ని మొదటగా ముఖేష్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కేజ్రీవాల్ అరెస్టుతో ఈ తంతు మొత్తం పూర్తయింది మనం చెప్పవచ్చు. గత కొంతకాలంగా చూస్తున్నాము
అరెస్ట్ మీద అరెస్ట్ జరుగుతూ వస్తున్నాయి. అంతేకాకుండా అరెస్ట్ అయిన తర్వాత ఎవరైతే వాళ్ళకి బెయిల్ పెద్దగా రావట్లేదు, అన్ని కండిషన్ చేస్తున్న అందరూ మనం చూస్తాం. బట్ ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ తర్వాత కల్వకుంట్ల కవిత అరెస్ట్ తర్వాత ఇది ఖచ్చితంగా ఫేస్ తీసుకుంటుంటే పోవచ్చు. అంతేకాకుండా మొదటి నుంచి కల్వకుంట్ల కవిత సౌత్ గ్రూప్ లీడ్ చేసింది. తన ఇక్కడ కీలకమైన వ్యక్తి అని కూడా గతంలో ఎవరైతే అప్రూవర్ గా మారారో వాళ్ళందరూ కూడా కవిత పేరు చెబుతూ వచ్చారు. అయితే ఈ మొత్తానికి ఈ మొత్తం స్కామ్ కి సూత్రధారులు ఎవరైనా సరే దాంట్లో ఫైనల్ గా మాత్రం లబ్ధిదారులు మాత్రం ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ అని దాన్ని ఈడీ చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా అన్ని సాక్ష్యాలను ఆధారాలను సేకరించే పనిలో కూడా నిమగ్నమైంది. మనం చూస్తే మనోజ్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత అది యాక్చువల్గా కేజ్రీవాల్ కి ప్రభుత్వంకి కేజ్రీవాల్ అరెస్ట్ పరిస్థితి ఇవాళ ఈ క్రమంలో బీజేపీ ఒక డైరింగ్ స్టెప్ తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కి మరికొంత కాలంలో కూడా మొదటి నోటిఫికేషన్ సందర్భంలో ఈ సందర్భంలో కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీ ఇప్పటికే 2 రాష్ట్రాల అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ సంబంధించిన అవినీతి నిరోధక ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమం కూడా అందరికీ దేశవ్యాప్తంగా తీసుకున్న అరెస్ట్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఒక సాహసోపేతమైన విజయంగా మనము చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం దాంట్లో మాత్రం హైదరాబాద్ వచ్చింది అనేది కంపల్సరీగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 8 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా సరే కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడము, హాజరు అమలు సందర్భంలో కూడా చాలా పరుషపరంగా నిలిచేయడం వరకు మనం తీసుకొచ్చాము. అయితే ఈసారి మాత్రం పకడ్బందీగా తనని అరెస్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకున్నది ఈడీ మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాము తనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన రిక్వెస్ట్ కోర్టుతో చూపించడం. అంతేకాకుండా ఈడీ చేసిన స్టేట్మెంట్ మేము అరెస్ట్ కోసం కాదు, కేవలం విచారణ కోసం మాత్రమే ఆయన పిలుస్తున్నాము, విచారణకు వచ్చిన తర్వాత ఏం చేయబోతామో ఏం చేస్తామో దాన్ని క్లారిటీ ఇవ్వలేము అనే విధంగా కోర్టుకి తెలపడం అది ఖాయమని వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్నది ఎప్పుడు అనివార్యమైనా సరే దాన్ని 2 రోజుల పాటు తీసుకొచ్చినా ఈడీ మాత్రం చాలా చాకచక్యంగా తను అరెస్ట్ చేసిందని మాత్రం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కోర్టుల నుంచి మనకి ఎలాంటి స్థితి తీసుకపోవడము, అదే సందర్భంలో ఈడీ వాళ్ళు చేయాలనుకున్న పని ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చేయడం అనేది మాత్రం ఈడీ ఒక డేస్ స్టెప్ తీసుకుందని చెప్పవచ్చు. అంతేకాకుండా తన వైఫ్ కి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన సమాచారాన్ని దాన్ని తరలించే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా కొంచెం హైదరామా నెలకొన్న నేపథ్యం మనం చూస్తున్నాము. ఏది ఏమైనా సరే ఈడీ మాత్రం లిక్కర్ స్కామ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా ముందుకు లిక్కర్ కేసులకు సంబంధించి చూస్తే టు ది పాయింట్ ఎక్కడ అవుతుంది అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అయితే ఇప్పటి వరకు మనీ లాండరింగ్ కావచ్చు, ఇది 33% కవితకి ఈ ఏదైతే ఉందో కమిషన్లకు సంబంధించి దీంట్లో 12% వాటా కూడా పార్టీలకు వెళ్తుందని అభియోగాలు కూడా ఉన్నాయి. దీనిపైన మీరు కామెంట్స్. అయితే ఈ మొత్తం ఇష్యూని మనం చూసినప్పుడు ఏదైతే ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చే క్రమంలో తద్వారా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ అలాగే దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎక్కువ లాభం చేకూరేలాగా ఆ మొత్తం పాలసీని డిజైన్ చేయడం, ఆ డిజైన్ చేసే క్రమంలో తెలంగాణకు సంబంధించిన ఒక మధ్య పాలసీని రెఫరెన్స్ గా తీసుకొని తద్వారా అక్కడ లాభాలు ఆర్జించవచ్చు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించడం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంకి మాత్రం 100 కోట్లు డైరెక్ట్ గా లంచం ఇచ్చి ఈ మొత్తం పాలసీని యాక్సెప్ట్ చేయించారు అన్నదే దీంట్లో ముఖ్యంగా చూస్తే మాత్రం సౌత్ గ్రూప్, ఎందుకంటే సౌత్ గ్రూప్ లో కవిత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వర్గ నాయకులు అలాగే తమిళనాడు చెందిన కొందరు నాయకులు కూడా దీంట్లో ఉండడము. ఇది కేవలం వ్యాపారస్తులకు కాకుండా రాజకీయాలకు సంబంధం ఉన్న వాళ్ళు కూడా దీనికి ఇన్వాల్వ్ అవడంతో కూడా చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏదైతే పర్సెంటేజ్ కు సంబంధించి థ్యాంక్ యూ చిదంబరెడ్డి గారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా అందజేస్తారు. అరవింద్. శిరీష, దేశంలో స్వచ్ఛ రాజకీయాలకి
ఒక స్వచ్ఛ రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు అనూహ్య రీతిలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకి ముందున్నటువంటి పరిణామాలు చూస్తే అసలు ఈ కేసులో కవిత అరెస్ట్ తోటి, కల్వకుంట్ల కవిత అరెస్ట్ తోటి ముగింపు వాక్యం పలుకుతారు అని అందరూ ఊహిస్తే అనుకోకుండా ఈడీ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి భరతవాక్యం పలికిందని భావించాలి. అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అందరూ ప్రధానమైనటువంటి నిందితులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈరోజు అభిషేక్ బోయిన్పల్లికి మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. ముఖ్యంగా బెయిల్ మీద వచ్చేటువంటి వాళ్ళలో అప్రూవర్గా మారినటువంటి మాగుంట రాఘవరెడ్డి కానీ అలాగే శరత్ చంద్రారెడ్డి కానీ వీళ్ళిద్దరూ బెయిల్ మీద వచ్చారు. అట్లాగే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. భారీ ఆరోగ్యం కారణంగా, భారీ అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇక ఈ అరెస్టు తోటి పూర్తిగా ఈ కేసులో ప్రత్యక్షంగా నిందితులుగా పేర్కొన్నటువంటి ప్రతి ఒక్కరి అరెస్టు అయినట్టే భావించాలి. ఈ అరెస్టుని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? ఇప్పుడు ఈ అరెస్టు తోటి ఆమ్ ఆద్మీ పార్టీ భవితవ్యం ఏంటి? ముఖ్యమంత్రి పదవి ఎవరు అధిరోహించబోతున్నారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా దేశ రాజధాని రాజకీయాల్లో ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి అనేది ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే ఉన్నటువంటి పరిస్థితి శిరీష. అలాగే మీరే అంటున్నారు ఇప్పుడు వరకు ఆ పార్టీలో గనక డిఫరెన్సెస్ అయితే కనబడుతూ ఉంటాయి. తను జైలుకి వెళ్ళిన తర్వాత ఆప్ ఆద్మీ పార్టీ ఏమైపోతుందో అంటే ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేస్తారా? దానికి సంబంధించి కూడా కొంతమంది అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అతను అరెస్ట్ అయినా కూడా రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. దీని మీద మీ కామెంట్స్? అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 1గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కానీ, నెంబర్ 2గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కానీ, నెంబర్ 3గా ఉన్నటువంటి సత్యేంద్ర జైన్ కానీ, వీళ్ళు ముగ్గురు కేసులో ఇదే కేసు వ్యవహారంలో ఆల్రెడీ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. దాంట్లో మనీష్ సిసోడియా మాత్రమే కండిషన్ బెయిల్లో, అది కూడా మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ప్రధాన నాయకులు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీలో 1, 2, 3 పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ రామ్ నివాస్ మరొక వ్యాఖ్యలు కూడా చేశారండి. ఏంటంటే ఎలాంటి ఆధారాలు కూడా గుర్తించలేదని కూడా తెలుస్తోంది. మరి దీనిపైన కామెంట్స్? అంటే ఆధారాలు గుర్తించలేకనే అరెస్టుల వరకు వెళ్తున్నాయా? ఆధారాలు అనేది అంటే ఇక్కడ భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ప్రాసిక్యూషన్ సెంట్రిక్గా భారత న్యాయ వ్యవస్థ ఉంటుంది. ప్రాసిక్యూషన్ ఏదన్నా అలిగేషన్ చేస్తే ఆ అలిగేషన్ని ప్రూవ్ చేసేంత వరకు కూడా అండర్ ట్రయల్గా ఉంచేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి న్యాయ సంస్కరణల గురించి పోరాడుతున్నటువంటి సంస్థల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒకటి. ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవటం ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీస్తుంది. అయితే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ వచ్చిందనేటటువంటి చర్చల నేపథ్యంలో తెలంగాణ లిక్కర్ పాలసీ చుట్టూ కూడా ఇప్పుడు వివాదాలు ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ లిక్కర్ పాలసీ యొక్క బేస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ గురించి కూడా, ఆ స్ట్రక్చర్ వలన ఎవరెవరికి బెనిఫిట్ అయింది, ఎవరెవరు దీనిలో లబ్ధిదారు అనే విషయం కూడా చర్చ మొదలైంది. ఇక ఇప్పటికే తెలంగాణ లిక్కర్ పాలసీ మీద చర్చ, స్కానింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత పాత ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని స్కానింగ్ చేస్తున్నారు, ప్రతి నిర్ణయాన్ని విజిలెన్స్కి ఇస్తున్నారు, ప్రతి నిర్ణయాన్ని రకరకాల రకరకాల కోణాల్లో పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ లిక్కర్ పాలసీ కూడా ఏమవుతుంది, తెలంగాణ లిక్కర్ పాలసీ తోటి ఏ రకమైనటువంటి అరెస్టులు ఉండబోతున్నాయి అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే శిరీష. అలాగే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత చైన్ లింక్ అనేది స్టాప్ అవుతుంది అనేది కొంతమంది వాదనలు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఇంకా చైన్ లింక్స్ ఏమైనా కదిలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాను, నేను ఇందాకే చెప్పాను, కవిత అరెస్టు తోటి దీనికి ముగింపు వాక్యం పలుకుతారని భావిస్తే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి భరతవాక్యం పలుకుతారా లేదా అనేటటువంటి చర్చ కూడా ఉంది. దీన్ని ఇంతటితోటి ఆపుతారా? నేను ఇందాకే చెప్పినట్లుగా తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైందనేటువంటి చర్చ నేపథ్యంలో తెలంగాణ లిక్కర్ పాలసీ స్కానింగు, తెలంగాణ లిక్కర్ పాలసీలో వచ్చినటువంటి లాభాలనే అక్కడికి తరలించారు, ఆమ్ ఆద్మీ పార్టీకి తరలించారు అనేటటువంటి చర్చ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఆ రకమైనటువంటి విషయంలో కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ విషయంలో ఒక సమగ్రమైనటువంటి విచారణ దిశగా అయితే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల కోణాల్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది.
అయితే కవిత విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపును తట్టారు ఆవిడ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికే తలుపు తట్టే ఉద్దేశంలో ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. అయితే స్పీకర్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ప్రాథమిక ఆధారాలు లేవు అనేటటువంటి ప్రకటన, దా విషయంలో అరవింద్ కేజ్రీవాల్కి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి తేడా చెప్పాలి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ని కనీసం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉంటామని, అరవింద్ కేజ్రీవాల్ని ఇది పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అని చెప్పి ఒక కంక్లూజన్ ఇస్తున్నాయి. కానీ అదే కవిత విషయంలో సొంత పార్టీల నుంచే మద్దతు రాని పరిస్థితి ఉంది. కవిత విషయంలో అంటే తెలంగాణ రాజకీయాలకి ఢిల్లీ రాజకీయాలకు ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే ముఖ్యంగా ఈ అంశంలో ఇద్దరు అరెస్టుల మధ్య సారూప్యం సొంత పార్టీ నుంచి మద్దతు రాకపోవడానికి ఇంకా సొంత పార్టీలు ఎవరైనా చైన్ లింక్ దీనికి లింక్ అయి ఉన్నారంటారా? అది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి అనుమానాలతో ఉండటంతో పాటు కవిత కుటుంబం, కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకి ఎట్లా దూరమైంది అని చెప్పడం కోసం ఇది ఒక నిదర్శనం. తెలంగాణ ప్రజలతో పాటు మొత్తం భారతదేశ రాజకీయాల్లోనే ఒక ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గతంలో అంటే విస్తృత ప్రజాభిప్రాయాన్ని, విస్తృత రాజకీయ అభిప్రాయాన్ని తెలంగాణ విషయంలో సాధించారనేది ఒక క్రెడిట్ ఉండేది. అటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు ఏకాకిగా మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇటీవలే మాట్లాడుతున్నట్లుగా కనీసం కూతవేటు దూరంలో ఉండేటటువంటి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్లే రాలేదనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే కవిత అరెస్టు విషయంలో, కవిత అరెస్టు తర్వాత పరిణామాల్లో ఎక్కడా కవితకి కానీ, కేసీఆర్కి కానీ, కేసీఆర్ కుటుంబానికి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ ఒక సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. ఒక అఖిలేష్ యాదవ్ తప్ప ఎవరు జాతీయ నాయకులు ఎవరు దాని విషయంలో ట్వీట్ కూడా చేయనటువంటి పరిస్థితి. కనీసం ట్వీట్ లేదు, కేసీఆర్కి పరామర్శలు లేవనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అంతో ఇంతో ఇండియా కూటమి యొక్క భాగస్వామ్య పక్షాలు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటి మధ్య సారూప్యాన్ని ఇట్లా చూడాలి. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ రాజకీయమైన అంశంతో పాటు ఈ క్రైమ్కి సంబంధించిన అంశంలో తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ చేశారనేటటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ లిక్కర్ పాలసీపై కూడా ఈడీ దృష్టి పెడుతుందా, అక్కడ ఇచ్చినటువంటి ముడుపులని తెలంగాణ ఎక్సైజ్ శాఖలో వచ్చినటువంటి ముడుపుల నుంచి తరలించారనేటటువంటి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో గతంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించినటువంటి మంత్రులు, ఆ మంత్రులకు చుట్టూ మళ్ళీ వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది శిరీష. ఆల్రెడీ అవన్నీ కూడా మీరన్నట్టుగా ముడుపులు అందాయా లేదా అంటే 12% వరకు ముడుపులు కూడా పార్టీల కోసమే అనే అభియోగాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్సైజ్ పాలసీలో జరిగినటువంటి అవకతవకల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాల్ని, ప్రతి నిర్ణయాన్ని ఇప్పుడు ప్రభుత్వం శోధిస్తోంది. ప్రభుత్వం మొత్తం దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ చేస్తోంది, దానికి సంబంధించినటువంటి ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ లిక్కర్ పాలసీ కేంద్రంగా అరెస్టులు, ఇవన్నీ మళ్ళా ప్రజాబాహుళ్యంలోకి వస్తున్నాయి, మళ్ళా రాజకీయ ముఖచిత్రంలోకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం క్లియర్గా నో డౌట్ తెలంగాణ రాజకీయాలు కూడా అరెస్టుల దిశగా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు. Thank you.